కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వస్తుందని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోల్ ట్యాక్స్ కారణంగా కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లటం, సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని వేయటం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చుతారని స్పష్టం చేశారు. విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవో రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్లు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుండి ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. పోల్ ట్యాక్స్ రద్దు, కేబుల్ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలని, ఎస్వీబీసీ ఛానళ్లు ప్రసారం చేస్తున్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించాలని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కోరుతుందని చెప్పారు. గతంలో కేబుల్ ఆపరేటర్లకు మంచి ఆదాయ వనరులు ఉండేవి, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని చెప్పారు. అనేక ఇబ్బందులతో కేబుల్ రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కేబుల్ ఆపరేటర్లు సమస్యలను తీసుకుని వెళ్లడం జరిగిందని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కోడాలి నాని, పేర్ని నాని ప్రభుత్వ అధికారులతో కలిపి ఒక కమిటీ వేశారని గుర్తు చేశారు. కేబుల్ రంగం మీద పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లపై గత ప్రభుత్వ హయాంలో పోల్ ట్యాక్స్ భారం వేయడం జరిగిందని చెప్పారు. ధర్నా చౌక్లో కేబుల్ ఆపరేటర్లు నిర్వహిస్తున్న సభకు వెళ్లి ప్రభుత్వం తరఫు నుండి వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నేతలు అందజేసిన వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సానుకూలంగానే ప్రభుత్వం నుండి నిర్ణయం వస్తుందని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పోల్ ట్యాక్స్ రద్దు, ఇతర సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు సన్యాసి నాయుడు, ఉదయ భాస్కర్ కుమార్, నరసింహ, కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ యొక్క సంక్షేమ సంఘానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలోని ధర్నా చౌక్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కారణం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఒక కార్డ్ అనేటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆపరేటర్లకి దేవుని దర్శనాన్ని కలగజేయాలనేది కూడా గతం చేయటం అనేది జరిగింది. దీని మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కూలంకషంగా నిర్ణయం చేసిన తర్వాత ఒక కమిటీ వేసి దానిలో కూడా నిర్ణయాలు చేయటం జరిగింది. ఫైల్ మొత్తం కూడా సీఎం దగ్గరికి వెళ్ళేటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియజేసిన వెంటనే వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో రిలీజ్ చేయబడినటువంటి జీవో పోల్ ట్యాక్స్ విధించినటువంటి ఉందో దాన్ని రద్దు చేయమని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంతో పెద్ద మనసు కలిగి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, కేబుల్ రంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు, మనకు సహాయపడతారు అనేటువంటిది కూడా కోరుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా వచ్చున్నారు. వారు కూడా సందేశం. ఈ ధర్నా చౌక్ గొంతు అంతకంటే పోయింది. ఈ యొక్క కేబుల్ టీవీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో వారి యొక్క డిమాండ్ల కోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే పోల్ ట్యాక్స్లు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంలో వీరికి అందరికీ కూడా వేయడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యల వినతి పత్రాన్ని స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యల వినతి పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి తప్పకుండా వీళ్ళకి పాజిటివ్గా ఏదైతే వీళ్ళు ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందుల నుంచి తొలగే విధంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు
చెప్పిన మాట ప్రకారం పనిచేసే వ్యక్తి అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు వీళ్ళ సమస్యల మీద కూడా సానుకూలంగా స్పందిస్తారు. అందుకే నన్ను ఈ రిప్రజెంటేషన్ తీసుకురామని పంపించారు కాబట్టి సార్ కూడా సజ్జల రెడ్డి గారికి ఇచ్చి కొద్ది రోజుల్లో మీరు సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. ఈ సభకి ప్రత్యేక ఆహ్వానితుడిగా గవర్నమెంట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని పంపించడం, సజ్జల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని పంపించడం జరిగింది. వారు కూడాను సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది, ఎలక్షన్ లోపే మా సమస్యల్ని పరిష్కారం చేస్తామని. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వాలంటరీ వ్యవస్థ ఎంత బలంగా ఉందని నమ్ముతున్నారో అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ కంటే కూడాను మా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ ఇంకా బలమైనదనేసి మేము చెప్పడం జరిగింది. దానికి కారణం వాలంటరీ వ్యవస్థ గుమ్మం దాకే వెళ్ళి వాళ్ళు ఏమైనా చేస్తారు కానీ వాళ్ళు పథకాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ అదే మా కేబుల్ ఆపరేటర్ అయితే ఇంటి లోపలికి వెళ్ళి టీవీ రిపేర్ చేయాలి కానీ ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ఇంటరాక్షన్ కూడా ఉండే అవకాశం ఒక్క కేబుల్ టీవీ ఆపరేటర్కే ఉన్నది. ఒక పోస్ట్ మ్యాన్ వచ్చినా బయట నుంచి వెళ్ళాలి, ఒక కరెంట్ వచ్చినా బయట చూసి వెళ్ళాలి తప్ప వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా కలిసి లోపలికి వెళ్ళి వాళ్ళకి టీవీ రిపేర్ అప్పుడే కానివ్వండి, టెక్నికల్గా ఏదో ఉన్నా కూడాను వాళ్ళ ట్యూనింగ్ రూపంలో కానీ పిలిచినా కూడాను వాళ్ళ అమ్మ బావ అక్క మావయ్య అనేసి సంబోధిస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆపరేటర్ చొరవ చూసుకొని మాట్లాడే ఒకే ఏకైక ఉన్న వ్యవస్థ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ. ఈ వ్యవస్థకి జరిగిన పోల్ ట్యాక్సే కానీ ఏపీ ఫైబర్లో ఉన్న లోపాలే కానీ ఆపరేటర్ మీద పెనుభారంగా పెద్ద సమస్యగా ఉన్నాయి. ఈ సమస్యలకి పరిష్కార దిశగా మేము ఎప్పటి నుంచో గవర్నమెంట్కి విన్నవించుకోవడం, గవర్నమెంట్ కూడాను ప్రభుత్వం కూడాను వాళ్ళకి కొన్ని కమిటీలు వేసి ఇలా చేయడం జరిగిందే. కానీ ఇక కాన్వర్ట్ పొజిషన్లో ఈ ధర్నా చౌక్లో మేము ఈ కార్యక్రమం నిర్వహించే దశలోనే గవర్నమెంట్ దగ్గర నుంచి సజ్జల గారి రూపంలో మాకు సానుకూల స్పందన ఈరోజు రావటం మా ఆశయం తరపున కూడా ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని త్వరితగతిన ఎలక్షన్ లోపే మా యొక్క పోల్ ట్యాక్స్ రద్దు విధానం కానివ్వండి, లేకుంటే ఏపీ ఫైబర్లో ఉన్న లోపాలను సవరించేదానికి ఒక కమిటీ వేయడం కానివ్వండి, మా యొక్క కేబుల్ వ్యవస్థని చిన్న తరహా పరిశ్రమ వ్యవస్థగా దాని ఒక రూపాంతరం చెందేటట్టుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చేసే విధానం కూడా మా యొక్క డిమాండ్లు ఉన్నాయి. అవి కూడాను వారికి ఇందాక మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద కూడాను మా ఆశయం తరపున మా కమిటీగా ఏర్పడి ఇవన్నీ త్వరితగతిన పరిష్కార దిశగా వెళ్తామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటాం. ఈ కేబుల్ పోల్ ట్యాక్స్ అనేది గత ప్రభుత్వం విధించినప్పుడు చాలా ఉద్యమం చేపట్టినప్పటికీ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అనే ఒక సంస్థ ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. కారణం ఏంటంటే ప్రతి ఆపరేటర్ కి డమ్మీల్ని క్రియేట్ చేసి అప్పుడు ఆపరేటర్లను నష్టపరిచే విధానంలో గత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా గళం ఇప్పి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ కంటే కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ చాలా గొప్పది, అది ప్రభుత్వం గుర్తించాలి. గత ప్రభుత్వం పోవడంలో మనం కూడా కొంత పాత్ర వహించాం. కాబట్టి మనకి కావాల్సింది ఒక్కటే, మీరు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుని వెంటనే పోల్ ట్యాక్స్ రద్దు చేయండి, జీవోని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఒక్కటే మాకు చేసి పెట్టండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది లాస్ట్ ప్రభుత్వం పోవడానికి కారణాల్లో మేము కూడా ఒకటని మాత్రం చెప్తున్నాం. గ్యారంటీ అందరికీ తెలిసిన విషయం అది. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా అంతకంటే గొప్ప వ్యవస్థ కేబుల్ వ్యవస్థ అని మాత్రం తెలియపడుతుంది. ఈరోజు ఈ విజయవాడ ధర్నా చౌక్లో వచ్చిన ఆపరేటర్లు, అలాగే గౌతమ్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అందరూ కూడా నా కృతజ్ఞతలు. ఇవాళ మేము పోల్ ట్యాక్స్ గురించి ధర్నా చౌక్లో ధర్నా పెట్టిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి సాలుకోన స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నీలైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను తీరుస్తారని మేము ఆపరేటర్లు అందరం కూడా చాలా మేమందరూ కూడా చాలా ఆశాభంగం ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ ఇంతమంది సోదరులు ఆపరేటర్ల సోదరులు వచ్చారంటే చాలా 4 సంవత్సరాల నుంచి కూడా ఆపరేటర్ సోదరులు ఈ పోల్ ట్యాక్స్ గురించి
చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ సంఘంలో ఉన్న పెద్దలకు నమస్కారాలు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆపరేటర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ఇందాకే చెప్పినాడు భాస్కర్ అన్న, ఈ మన ఆంధ్రప్రదేశ్లో మన కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ పోల్ ట్యాక్స్ అనేది ఈ ఒక విషయం పైన చాలా విద్యుత్ అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆపరేటర్లని. ఈ మన పోల్స్కున్న మన ఫైబర్ వైల్ అయితేమి ఇతర మన సర్వీసులు కట్ చేయడం కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. గతంలో కూడా ఎన్నో మన సంఘం పెద్దల ద్వారా గౌతమ్ రెడ్డి సార్తో విన్నవించుకొని కొద్దిగా ఆగిన తర్వాత ఇప్పుడు ఒక 6 నెలల కింద నుంచి మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ కరెంటు ఈ విద్యుత్ శాఖ అధికారులు చాలా ఒత్తిడి తెచ్చి ఈ ఒక కొంతమంది ఆపరేటర్లు అయితే ఈ ఒక మనుగడనే, అంటే మనం చేసే వృత్తినే కొంతమంది ఆపుకొని వాళ్ళు ఆపేసుకున్నారు అన్నమాట. ఆపేసుకొని ఆ ఊరే వదిలి వెళ్ళ, అంటే ఆయన చేసే వృత్తిని కూడా వదలడం జరిగినది. అది ఎక్కడ మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో. కాబట్టి మనం ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మనకు ఎలాగైనా కానీ ఈ ఒక మనకు విధించిన పోల్ ట్యాక్స్ జీవో నంబర్ 15 పోల్ ట్యాక్స్ను ఎత్తివేయాలని కోరుతూ, దీన్ని మనం అందరం కలిసి, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయము కాబట్టి మనం అందరం కలిసి పోరాడి మన పెద్దలతో, మన గౌతమ్ రెడ్డి సార్తో కలిసి అందరే కలిసి ఈ ఒక పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని మనవి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. కేబుల్ కుటుంబ సభ్యులందరికీ, యూనియన్ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ముందున్న సమస్య ఏమంటే పోల్ ట్యాక్స్. పోల్ ట్యాక్స్ అనేది చాలా ఇబ్బందిగా మారింది కేబుల్ ఆపరేటర్లకు. అలాగే పోల్ ట్యాక్స్తో సహా మనకు ఏసీఎఫ్ఎల్లో సర్వీసులు సరిగా లేవు. ఏపీఎస్ఎఫ్ఎల్ వేసిన వాళ్ళు కూడా పోల్ ట్యాక్స్ కట్టాలని జులుం చేస్తున్నారు. కాకపోతే ఏపీఎస్ఎఫ్ఎల్ ప్యూర్లో ఉన్నవారికి లేదంటున్నారు. కాకపోతే అన్ని కనెక్షన్లు రావు ఆపరేటర్కి, ఎంఎస్ఓకి. ఎందుకు రావంటే దాంట్లో సర్వీసులు సరిగా లేవు. రెండోది ఎర్ఆర్ 500లు, సర్వీస్ సెంటర్లు లేవు. మూడోది వచ్చేసి బాక్సులు ఎన్ని వేసినా కూడా పోతుంటాయి, మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా పోల్ ట్యాక్స్ తీసేస్తామని అన్నారు. మన జగనన్న నాయకుడు సీఎం గారు కూడా మనకు అప్పుడు వాగ్దానం చేశారు పాదయాత్రలో మన నాయకులకు. కానీ మనందరి మొర ఆలకించి సీఎం గారు ఈ పోల్ ట్యాక్స్ని రద్దుపరుస్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఇంతవరకు ఇక్కడ రెంటల్ ఛార్జీలు చెల్లించలేదు. అది స్టార్టింగ్లో 6,30,000 వచ్చింది. అది ఈరోజు 24 లక్షలు అయింది. మాది చాలా ఇబ్బందిగా ఉంది. యాక్చువల్గా స్టార్టింగ్లో ఏపీ ఫైబర్ తీసుకున్న వాళ్ళకి పోల్ రెంటల్ లేదని చెప్పి ఆ రోజు కూడా ఒక బాక్స్ వచ్చేసి 4,200 కొన్నాను ఆ రోజు. అప్పుడు 7 లక్షల దాకా ఖర్చు పెట్టాను. ఆ పోల్ రెంటల్ తీసేస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాము. కానీ ఈరోజు ఇలా కట్ చేసే వరకు వచ్చేసినారు. మా కర్నూలు డిస్టిక్లో అయితే ఘోరంగా కేబుల్ వైర్లను కట్ చేస్తున్నారు. ఈ విషయమై మన యూనియన్ పెద్దలు పలు దఫాలుగా చర్చించినారు. ఆయన ఫలితం లేకూడదు. చివరిసారిగా ఈసారి మనకేదో మంచి నిర్ణయం అవకాశం వస్తుందనే ఆలోచనతో అందరూ తప్పకు వచ్చేసినాము. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సమస్య అనేది ఒకటే కాదు, గ్రౌండ్ లెవెల్ కానించి ఎంఎస్ఓ దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటన్నది మీ అందరికీ తెలుసు. మీకు ఇబ్బందులు ఉన్నాయి, కానీ అది ఇబ్బందిగా మీరు అనుకుంటలేదు. కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ ఇబ్బందుల్ని అధిగమించాలంటే మనం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉండాలి. మనం ఏం చేస్తాం, వెళ్ళి కూర్చున్నాం, ఏదో మీటింగ్ చెప్పారు, ఏదన్నా వెళ్ళిపోయాం కదా అని చెప్పి చాలామంది భ్రమలో ఉన్నారు. అయితే వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చోటంలోనే మనకి అధికమైన బలం ఏర్పడుతుంది. ఈ బలాన్ని చూసి ప్రభుత్వాలు కానీ, ఎంఎస్ఓలు కానీ, లేకపోతే ఇతరితర ఎవరైనా సరే, వీళ్ళు కూడా ఇంతమంది జనం ఉన్నారో, వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి దాన్ని పరిగణలో తీసుకుని మనం చెప్పిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో
వాటిని సవరించడం కోసం ప్రయత్నం చేస్తారు. అడగండి అమ్మాయినా పెట్టదని అసలు మనకున్న ప్రాబ్లాన్ని చెప్పుకొని అడగకపోతే ఏ ప్రభుత్వం కూడా ఏది మనకు చేయదు. కరెక్టేనంటారా? ఒకసారి చెప్పండి మీరందరూ. ఓకే, థ్యాంక్ యూ. అయితే స్పందన చాలా స్లోగా వచ్చింది, కరెక్ట్ అని అనుకుంటలేదు నేను. అంచేత ఏంటంటే తప్పనిసరిగా మనకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే మనకున్న ఇబ్బందుల గురించి మన వినియోగదారునికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారునికి తెలాలంటే ఎలా తెలుస్తుంది? అది మనం ఏం చేస్తున్నాం, కరెంట్ స్తంభాలు డబ్బులు కడుతున్నాం, ఎంఎస్ఓకి డబ్బులు కడుతున్నాం, లేకపోతే పే ఛానల్స్ డబ్బులు కడుతున్నాం, రకరకాల ఇబ్బందులు. ఒక విలేజ్లో కరెంట్ స్తంభాలు చేంజ్ చేశారంటే అక్కడ ఉండే ఆపరేటర్ ఇబ్బంది ఏంటి, లేకపోతే ఏదో ఒక వర్క్ చేస్తూ మన కింద స్థాయి మనిషి అదే మన హెల్పర్ ఎవరైనా దెబ్బతింటే మన మీద ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి ఒత్తులు ఉన్నాయి, ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనకు అలవాటైపోయింది. ఎలాగ అలవాటైపోయిందంటే ఇంకా రోజు కొడతా ఉంటుంటే ఆ రోజును కొట్టకపోతే దెబ్బలాడిందంటే పెళ్ళం. అదేవిధంగా ఇంకా ఈ రోజుని మనకి ఇదే ప్రాబ్లమ్స్ లాగా కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఒక అలవాటుగా తీసేసుకుని అలాగే వెళ్ళిపోతుంది, అలా బండి ఎదురు సాగిపోతుంది. కానీ ఇది ఇలా ఎంతకాలం? ఈ రోజున మనం తట్టుకుంటున్నాం. రేపన్న రోజుని మనకు ఉన్న ఈ కేబుల్ కనెక్షన్లో దీన్ని ఎవరు నిర్వర్తిస్తారు? అలా నిర్వర్తించాలంటే దీనికి ఒక ముందు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. మనం ఈ ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే మనం మన వారసులకి దీన్ని ఏదో ఒక ఆస్తిలో ఇవ్వగలుగుతాం. లేకపోతే ఇలా మనం పడే ఇబ్బందులకి మన పిల్లలు దీన్ని చేయాలంటే ఏమనుకున్నారంటే, వారు బాబు ఎందుకు వచ్చింది ఈ వ్యాపారం, ఇది ఇక్కడితో నాన్నగారితో అయిపోయింది, ఇంక దీన్ని మనం చేయలేము అనే పరిస్థితుల్లోకి మన పిల్లలు కూడా వచ్చిన పరిస్థితి. కానీ ఎంత ఇన్కమ్ ఉన్నా ఎంత వచ్చినా కేబుల్ ఆపరేటర్ అయితే మాత్రం చాలా కష్టాలు అనుభవించే పరిస్థితి. అయితే కారణం ఏంటంటే ఇదో చేపనాకారం. మనకి గత జన్మలో చేసుకున్న పాప పుణ్య ఫలితమే ఇది కేబుల్ ఆపరేటర్ కింద ఈ జన్మలో మనల్ని భగవంతుడు పుట్టించడం అనేది జరిగిందని నేను అనుకుంటా. ఎందుకంటే మనం గతంలో ఈ ప్రజల్లో లేకపోతే ఏమో వాళ్ళలో ప్రభుత్వంలో ఎవరిలో ఇబ్బందులు పెట్టుకుంటాం బాగా. అంచేది ఈ హింస అంతా ఇప్పుడు కేబుల్ ఆపరేటర్ పుట్టి మీరు అనుభవించంటారని ఒక శాపనాకారం పాడేసి మనల్ని ఇక్కడ ఈ జన్మలో కేబుల్ ఆపరేటర్లు పుట్టించి మనం నిన్ను ఇబ్బందులు గురి చేస్తున్నాడు ఆ భగవంతుడు కూడా. అంచేత ఏంటంటే వీటి నుంచి బయటకు రావాలంటే శాంతులు ఉంటాయి, ప్రతిదానికి శాంతులు ఉంటాయి కదా. అలాగే మనం కూడా ఏంటంటే ఇలా మీటింగ్ పెట్టుకుని చిన్న ధర్నా పెట్టుకుని ఒక కార్యక్రమం చేసుకుని మాకున్న ఇబ్బందులు ఇవి అని చెప్పేసి దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప కృషించిపోతే ఏది కూడా అవ్వదనమాట. అంచేత ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక చైతన్యం కావాలి. అక్కడికి వెళ్తే మేము రాత్రి వచ్చేసాం, అక్కడ నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, అయినా అన్ని వదిలిపెట్టుకొని అసలు నాకైతే కేబుల్ టీవీ నథింగ్ అయినా సరే మనం ఎందుకో పెట్టాం, ఎప్పుడో పెట్టాం. మనం పెట్టిన కేబుల్ వ్యాపారాన్ని ఎవడో కబ్జా చేస్తుంటే ఆడికి ఎందుకు వదిలిపెట్టేయాలి, ఇదో కాన్సెప్ట్. రెండు, ప్రభుత్వం మనం గుర్తించకపోతే మనం గుర్తించేటట్టు ఎందుకు చేయలేకపోవాలి, అది ఇలాంటి కాన్సెప్ట్ మీద చాలా కసిగా చాలా ఉత్సాహంగా రాత్రి బయలుదేరి మన వెంకట్రావు గారు మేమంతా కూడా బయలుదేరి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా మన భాస్కరరావు గారు చాలా కృషి చేశారు. అలాగే కృష్ణారెడ్డి గారు అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్లాలని చెప్పి ఇంత కృషిగా మీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అడగలే. సో నన్ను కూడా అడగలేదు ఎవరు ఖర్చు పెడుతున్నారో ఏం చేస్తున్నారో, ఈ టెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కుర్చీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆనకాని పోయిన తర్వాత మనకి సమస్యలు కూడా వస్తాయి. మరి అన్నిటికీ డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నారనే విషయం కూడా మనల్ని ఎవరు అడుగుతలేదు. మనం అసలు ఎవరు ఖర్చు పెడుతున్నారో మనం కూడా అనుకుంటలేదు. అయినా కసిగా కార్యక్రమం ఎదురు చేయాలని ఉద్దేశం చెప్పిన ఎదురు తీసుకుపోతున్నాం. వస్తే చాలు అనుకుంటున్నాం. అలాగే చాలా బాగా వచ్చారు, కానీ ఇంకా కొంచెం బాగా రాలేదు. చాలా బాగా వచ్చారు కానీ ఇంకా కొంచెం బాగా రాలేట్టుగానే అనిపిస్తుంది నాకు. ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం. అయితే ఎప్పుడు కూడా ఏ మీటింగ్ పెట్టినా ఏముంది, 360 రోజులు కష్టపడుతున్నాం. ఇందులో ఒక వారం రోజులు, ఒక 6 రోజులు కేటాయించారు సంవత్సరం మొత్తం మీద. అంత మించి పెద్ద మీటింగ్లు ఏం పడిపో. మహా అనుకుంటే మన మండల మీటింగ్లు పడతాయి, లేకపోతే ఏదో జిల్లా మీటింగ్ పడతాయి. ఎప్పుడైనా సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి స్టేట్ మీటింగ్ పిలుస్తాం. ఈ మాత్రానికి ఏమవుతుంది, మనిషికో 2000 రూపాయలు ఖర్చు అవుద్ది. సరదాగా వచ్చి కానీ చెప్పి ఇక్కడ మీటింగ్ చూసుకుని ఎక్కడో మంచి మధ్యాహ్నం నుంచి ఎక్కడ మంచి రెస్టారెంట్లోకి వెళ్ళి మంచి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కనీసం ఏ రోజు నేను ఎద్దుల బండిలా దున్నుతానే కాకుండా అప్పుడప్పుడు నవరసాలు కూడా కావాలి. కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఎంజాయ్ చేసుకున్నట్టుగా ఉంటుంది, మీటింగ్ అటెండ్ అయినట్టుగా ఉంటుంది, అన్ని రకాలుగా కూడా ఎదురుకు వచ్చినట్టు ఉండాలన్నమాట. వచ్చి కార్యక్రమానికి ఇవాళ వచ్చాక మొన్న వెళ్ళాం కదా, రేపు పొద్దున్న ఏదో మీటింగ్ పెట్టారు లేదా పని పట్టలేదని అనుకోకుండా మాకు నిజంగా చాలా పనులు ఉన్నాయి, మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మా బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి. ఇంకా అయితే మీరు పరిస్థితి ఏంటంటే మాకేదో పని లేకుండా మేము మీటింగ్ పెట్టినట్టు కాకుండా
మొన్న వెళ్ళాం కదా విజయవాడ అని అనుకోకుండా ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్, పెద్ద మీటింగ్ జరిగే కార్యక్రమం ఉంటుంది అక్కడ. ఇప్పుడు సక్సెస్ అయిపోతే వెళ్ళనుకుంటు, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు సక్సెస్ అవ్వలేకపోతే ఇంకా అతి భారీగా మరో మీటింగు జరగవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే మన దగ్గర దండించడానికి ఏ విధమైన అస్త్రం లేదు. మన దగ్గర మనం ఏదైనా చేయాలనుకుంటే దండించడానికే ఏ అస్త్రం మన దగ్గర లేదు. కేవలం బతిమాల్చడమే, బతిమాలే చేయించుకోవాలి. ఏ పైన దండించాలనుకుంటే మీరందరూ ఇలా మీరు ఎక్కడి నుంచో ఫోన్ చేసి మీ సిగ్నల్స్ ఆఫ్ చేయండి అంటే ఎవరైనా ఆఫ్ చేయగలరా? ఆఫ్ చేస్తారా? ఎస్ఆర్నో ఆఫ్ చేయలేరు. ఎందుకంటే ఆఫ్ చేస్తే కన్జ్యూమర్ బాధపడతాడనో, లేకపోతే ప్రభుత్వం చెప్పే విషయాలు అయ్యి ప్రజలకు చేరవనో, లేకపోతే మొత్తం ప్రపంచం అంతా స్తంభించబడిపోద్దనో ఉద్దేశం మనకే ఉంది ముందు మొట్టమొదట. కానీ ఆపవలసిన పరిస్థితి వస్తే ఆపి దమ్ము కూడా మన దగ్గర ఉంటేనే, ఎందుకంటే మనం అంటూ ఉంటేనే ఈ కార్యక్రమానికి ఎదరికెళ్తుంది. ఇవాళ ఇన్ని న్యూస్ ఛానల్స్ ఎందుకు పెరిగిపోయినాయి? మన గ్రౌండ్లోకి న్యూస్ ఛానల్స్ తీసుకుని వెళ్ళి చూపిస్తున్నాం కాబట్టి అమోఘంగా న్యూస్ ఛానల్స్ అన్ని బయటకు వచ్చినాయి. ఇవాళ ప్రతి విషయం కూడా బయటకు వస్తున్నాయి. కానీ మనకు కష్టం వస్తే మాత్రం న్యూస్ ఛానల్ మాత్రం మన బతిమాలు పిలుచుకోవాలి, పిలుచుకుని మన కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే మన దగ్గర దండించి ఎత్తడం లేదు. మన దగ్గర ఒక్కసారి మన సత్తా అంటే మనం చూపించగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉండటం అయితే ఇవాళ ఎవరు బట్టి కాలే ఏంట్రా బాబు మీ పరిస్థితి ఏంటని మన దగ్గరికి వచ్చేవారు. అదే రకంగా ప్రతి ఎంతో మంది పుట్టుకొచ్చేస్తున్నారు. ఎంఎస్ఓ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు మనల్ని కాదని ఇవాళ అనేక రకమైన ఎంఎస్ఓలు అందరూ కూడా ఎదరికొచ్చి కార్యక్రమం చేసుకొస్తున్నారు. మొన్న మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఏంటంటే, సార్ మేము గత 30 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం, మేము వ్యాపారం చేసుకుంటే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, బయట నుంచి సిగ్నల్స్ వచ్చాయని చెప్పేసి ఆయనతో చెప్తే ఆయన వెంటనే స్పందించి అందరికీ కూడా ఒకటే మాట చెప్పాడు. కొత్తగా సిగ్నల్ ఏదో వచ్చినా సరే మన నియోజకవర్గంలోకి నాకు తెలియకుండా రావడం లేదు. ఒకవేళ ఏదైనా వస్తే కృష్ణారెడ్డి చెప్పాలి. కృష్ణారెడ్డి తర్వాత కృష్ణారెడ్డి అంటే కృష్ణారెడ్డి నాకు తెలియజేస్తాడు. నేను ఓకే అంటేనే కొత్త సిగ్నల్ రావాలి. ఇప్పుడు దాకా వచ్చిన ఏ అయితే ఉన్నాయో అవి నా సమక్షంలో తీసుకురండి, నేను వాటిని ఎలా మాట్లాడి షెడ్యూల్ చేద్దాం. హెల్దీ వాతావరణం ఉండాలి తప్ప ఇలా ఉంటే కుదరదని చెప్పేసి ఆయన మాకు ఒక హామీ అంతకుముందు 3 days అవుతుంది మీటింగ్ పెట్టి ఒక హామీ ఇచ్చాడు. అలా మీరు కూడా మీ నియోజకవర్గాల్లో మీ కష్టాలని మీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి చెప్పుకుని, మనకు పార్టీతో సంబంధం లేదు, మనం ఏ పార్టీ కాదు, మన అన్ని పార్టీలు మనమే. ఒక కలెక్టర్కి ఏదైనా పార్టీ ఉంటుంది సార్, ఒక న్యూస్ ఛానల్కి కూడా పార్టీలు ఉండకూడదు కానీ ఉంటున్నాయి అనుకోండి, అది ఓకే పక్కన పెడదాం. అలాగే ఒక జాబ్ చేసేవాడు కానీ ఒక ఎంఆర్ఓ కానీ వాళ్ళకి కానీ ఎంతో మందికి వాళ్ళ పార్టీలకు వాళ్ళు వెళ్తారా ఆ చీకట్లో ఓటేసి వచ్చేస్తారు, ఎక్కడ కూడా ఏమీ మాట్లాడరు. అలాగే మన కేబుల్ ఆపరేటర్ కూడా ఎన్నో రకాలైన పార్టీలు ఉన్న జనానికి మనం వినియోగదారులకి అన్ని రకాల పార్టీ వాళ్ళకి కూడా అన్ని రకాలుగా కూడా నిస్వార్థంగా మనం సేవలు అందిస్తున్నాం. మనం ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఏ పార్టీ వాళ్ళకైనా నిస్వార్థంగా సేవలను అందించి ప్రతి పార్టీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్న అక్క తమ్ముడు అని చెప్పేసి మనం ఒక కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళతోటి సోదరభావంగా పోతున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నానిగా ఎత్తారు, వైసీపీ వాళ్ళు తమ్ముడనిగా ఎత్తారు, అలా బీజేపీ ఇతర పార్టీ వాళ్ళు కూడా మనల్ని స్నేహపూర్వకంగా పిలిచి ఆదరిస్తారు. మనకు పార్టీలు లేవు. మనం కేవలం ఏంటంటే ఎంత చెప్పంటే మన మనుగడను గుర్తించుకోవడం కోసం మాత్రమే ఏపీని మీటింగ్ పెట్టుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా కేబుల్ ఆపరేటర్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నాం, మేము ఇంత కష్టపడుతున్నాం, మా పరిస్థితి ఇది, మేము ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాం, మా గాలి తుఫానులు వస్తే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, ఏదైనా ఫైర్ అయితే మమ్మల్ని ఆదుకుని లేరు, మాకు ఏదైనా ఆపద వస్తే మమ్మల్ని ఆదుకుని లేరు, మమ్మల్ని కూడా గుర్తించండి అని మొరపెట్టుకుంటున్నాం తప్ప రెండో రకమైన కార్యక్రమం కాదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కరెంటు స్తంభాలకి కట్టిన పోల్టెక్స్ వైర్లు ఏదైతే ఉన్నాయో వాటి నిమిత్తం పోల్టెక్స్ నిమిత్తం మనకు రెంటలు వేయడం జరిగింది. ఇది కొన్ని జిల్లాల్లో చాలా విపరీతంగా దీని మీద ఒక కార్యక్రమం చేస్తున్నారు. అది కార్యక్రమం ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే వైర్ కటింగ్ చేసి కిందకి రిమూవ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మన భాస్కర్ రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ మన వెంకట్రావు గారు కానీ వీళ్ళందరూ కూడా స్టే తెచ్చి కొంతకాలం దీన్ని గంటకాలం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఒక మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఆయన మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద తక్షణ కర్తవ్యం తీసుకుందాం, మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కేబుల్ ఆపరేటర్ యొక్క మనుగడని ఎదురు తీసుకెళ్దాం అని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ హామీని మళ్ళీ మీరు ఎలా హామీ ఇచ్చారు సార్, మీరు మమ్మల్ని చూడండి, మమ్మల్ని గుర్తించండి, పోల్టెక్స్ రద్దు చేయండి అని మనం ఎన్ని కాగితాలు పెట్టుకున్నా ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా ఎవరితో మనం పంపించినా ఆయన దాకా విషయం చేరిందో లేదో అయితే తెలియదు. కానీ నాకు ఇంతవరకు అది ఏ విధమైన సమస్య సాల్వ్ అవ్వాల.
సాల్వ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటే ఇలాంటి ఏదో మీరు మీటింగ్ పెట్టుకుంటే ఆయన ఇంటెలిజెన్సీ ఉంటుంది కాబట్టి గుర్తింతారా అని చెప్పేసి ఒక మీటింగ్కి మనం ఎలా అటెండ్ పెట్టడం జరిగింది. అంటే ఈ మీటింగ్కి ఆయన ఖచ్చితంగా ఎక్కడ ఎలాంటి ధర్నా కార్యక్రమం కానీ ఓ మీటింగ్ కానీ జరిగితే ఆయన దృష్టికి వెళ్తుంది కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది తప్ప ఇవాళ ఏదో ఒక కార్యక్రమం బిల్లు రాసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మన చేతికి ఇచ్చేస్తారనేది కాదు. అంచేత ఏంటంటే మనం మీటింగ్ పెట్టాం, పెద్దలందరూ పిలిచారనుకుంటే ఇవాళ కర్నూలు జిల్లాలో వైరల్ రిమూవ్ సమస్య వచ్చిందంటే మన దాకా రాలేదు కదా అని చెప్పేసి మన వాళ్ళు సబ్సిడీ ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ అక్కడ వస్తే రేపు పొద్దున మనకు కూడా వస్తుంది. ఇంతింతే ఒట్టుడింతే అన్నట్టుగా మొత్తం కంప్లీట్గా ప్రతి జిల్లాలోనూ కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెందిన తర్వాత ఇంకో ఇబ్బంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బులు కట్టవలసి ఉంటుంది. సరే కట్టేం బాగుంటే ప్రతి ఒక్కరికి లూకుగా ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఇంకోటి కూడా ఉంది. ఇది ఏమన్నా సవరణ అవుతుందో తెలియదు. అయితే 30 సంవత్సరాల నుంచి మనం చేసుకునే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే తర్వాత ఎన్నో నెట్వర్క్లు వచ్చేసినాయి. ఎన్ని నెట్వర్క్లు వచ్చినాయంటే దగ్గర వేలలో లెక్క పెట్టలేనండి వచ్చినాయి. అన్ని నెట్వర్క్లు వచ్చినాయి. మనం కట్టేది ఒక వైర్ అయితే వాళ్ళ 10, 12, 13 వైర్ల దాకా ఈ కరెంటు స్తంభాలు కట్టుకుంటూ పోతున్నారు. అదే ప్రభుత్వం ఏంటంటే మనల్నంటూ ఏదైనా గుర్తించి మనకంటూ ఒక ఐడెంటిఫై చేసి మనకు అవకాశం ఇచ్చి మిగిలిన దగ్గర ఏదో రకంగా పడితే బెటర్ ఏమని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఒక అవకాశం ఇస్తారు కాబట్టి అందుచేత వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఏనాడు కట్ల బీరోలను తీస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, వైరు దిగిపోయిన పర్లేదు ఎంతైనా కడతారు అన్నట్టు సిద్ధమయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. మనం ఏంటి కింద స్థాయి నుంచి ఏనాటి నుంచో 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కాబట్టి తప్పనిసరిగా మనల్ని గుర్తించి వాటి ఐడెంటిటీ కార్డు ఇచ్చి మనకి అన్ని రకాలుగా మనం న్యూస్ చూపించేవాళ్ళు కంటే కూడా న్యూస్ చూపించేవాడే గొప్పడు. అంటే ప్రజల్లోకి చేరవేసేవాడు గొప్పడు. మనం వీళ్ళందరికీ కూడా మనం గొప్ప స్థాయిలో ఉన్నాం. ఈ రోజు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని చేయాలనుకుంటే ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఎవరైనా సరే ఇవ్వాలి స్విచ్ ఆఫ్ చేయాలి ఛానల్ అంటే చేయగలవలేదో చెప్పండి ఒకసారి. అది కాకపోతే మనం ఎందుకు చేయట్లేదంటే ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదు, ప్రజలకు ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి సానుకూల వాతావరణంలో మాత్రమే సమస్య సృష్టించకూడదు, దీనివల్ల మా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశం చొప్పున మాత్రమే మనం ఇలాగా సానుకూలంగా ఉన్నాం తప్ప చేతకాక ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చోలేదని చెప్పేసి సమన్వయంగా మనం చేస్తున్నాం. చేత ఏంటంటే ఇంకా చెప్పి చాలా ఉన్నాయి, ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. ముఖ్యంగా చెప్పాలంటే జిల్లా మా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఇప్పుడు మాట్లాడినటువంటి కృష్ణారెడ్డి గారు అధ్యక్షులుగా ఉండటం అక్కడ చాలా ఆపరేటర్లు చాలా అదృష్టవంతులు చెప్పాలంటే. ఎందుకంటే సమస్య అనేది ఆయన దృష్టికి రాకపోయినా ఎవరైనా ఒకవేళ చెప్తే వెంటనే స్పందించి ఏంటి అక్కడ సమస్య ఏంటని ఫస్ట్ ఫోను చేస్తారు నాకు. ఆ విషయం ఏంటనేది నేను వాళ్ళకి ఆపరేటర్కి అది ఫోన్ చేసి తెలుసుకుని సాధ్యమైనంత వరకు అక్కడ సమస్యని ఆయన దృష్టికి వెళ్ళేలాగుంటే తీసుకుని వెళ్తాం. లేదంటే అక్కడ మండలంలో ఇన్ఛార్జిని అక్కడ ఆపరేటర్లతోటి డిస్కస్ చేసి సాధ్యమైనంత వరకు అక్కడ సమస్యలకు సాల్వ్ చేయడం అనేది ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధ్యక్షులుగా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే చాలా జరిగినాయి సమస్యలు, కానీ ఎప్పుడు ఏ గ్రూపులోనూ కూడా ఫలానాది ఇలా చేసేవాని గ్రూపులో ఎప్పుడు కూడా మెన్షన్ చేయటం అనేది మా నైజం అయితే కాదు. అది ఎప్పుడైనా జిల్లాలో భారీ స్థాయిలో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ సమస్యలు ఏ విధంగా తీసుకున్నారో ఏంటనేది వాళ్ళు వచ్చి స్టేజ్ మీద చెప్పాలి తప్పించి ఇండివిజువల్ అక్కడ ఉన్నటువంటి దీన్ని సమస్యను పరిష్కరించేసే వాళ్ళు మాత్రం ఎవరో చెప్పరండి. అది మాత్రం అక్కడ ఉన్నది. ఇకపోతే అక్కడ మండల స్థాయిలో కూడా మరి కొన్ని మండలాల్లో వాళ్ళ మండల ఇన్ఛార్జీలు కూడా సమస్యలని సాధ్యమైనంత వరకు జిల్లా స్థాయికి తీసుకురాకుండానే సాల్వ్ చేసేటువంటి మండలాలు కూడా మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయండి. దానికి ఉదాహరణ నాకు దగ్గరలో ఉన్నటువంటి అమలాపురం మండలం, అమలాపురం కాన్స్టిట్యున్సీ 3 మండలాలు కలిపి ఒక అసోసియేషన్ అండి మాది. దగ్గర 60-70 మంది ఆపరేటర్లు ఉంటాం మేము. మరి ఏ సమస్య వచ్చినా కూడా
మా అమలాపురం అసోసియేషన్ ఇన్ఛార్జ్ మండల ప్రెసిడెంట్ అయినటువంటి గుమ్మల్ల పుల్లయ్య నాయుడు గారు, ఆయన సమస్యని చాలా సానుకూలంగా అక్కడ అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తి. ఒక సిగ్నల్ తీసుకోవాలనుకుంటే ఏకదాటిగా అందరం అనుకునే అసోసియేషన్ పరంగా ఒకేసారి సిగ్నల్ మార్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటిది మా అమలాపురం అసోసియేషన్. విన్నవించగా ప్రభుత్వ పెద్దలు కూడా సానుకూలంగానే స్పందిస్తూ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యాన ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీలో ముఖ్యులైన పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ కోడాలి వెంకటేశ్వరరావు గారు, సమాచార శాఖ మంత్రులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారు, అంతేకాక మన అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం ముఖ్య ప్రతినిధి ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ చైర్మన్ అయిన శ్రీ పూనూరు గౌతమ్ రెడ్డి గారితో పాటు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి మన రాష్ట్ర నాయకులతో పలుమార్లు చర్చలు జరిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ సమస్యకు ముగింపు పలకాలనే ఒక ఆలోచనతో అప్పటి త్రిసభ్య కమిటీ కేబుల్ ఆపరేటర్లకు ఒక మాట ఇవ్వడం జరిగింది. కేబుల్ ఆపరేటర్పై విధించిన విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవోను రద్దుపరుస్తామని, ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. దానికి రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్ల కుటుంబాలన్నింటిలోనూ వెలుగులు నిండాయి, మన ఆశలకు చిగురించాయి. అటువంటి సమయంలో ఇచ్చిన మాట ఆచరణకు నోచుకోక ఇన్ని రోజులు కేబుల్ ఆపరేటర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ ఇబ్బందులను ఇప్పటికైనా నెరవేర్చుకోవాలని దృఢ సంకల్పంతో మనమందరం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనందరి తరఫున, మన అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలపడం ఏమంటే, కేబుల్ ఆపరేటర్లపై విధించిన విద్యుత్ పోల్ ట్యాక్స్ని రద్దు చేస్తామని ప్రకటించారు సార్. దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. అంతేకాక ఏపీఎస్ఎఫ్ఎల్ని కేబుల్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో కూడిన ఒక కమిటీ ద్వారానే నిర్వహించాలని. నాలుగవది, కేబుల్ ఆపరేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం చేతనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని. కేబుల్ ఆపరేటర్లకు భద్రతా భరోసా కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని మనందరి తరఫున విన్నవించుకుంటున్నాం. మన సభకు విచ్చేసిన మీ అందరికీ తెలుసు, గత 4 నెలల క్రితం మనకు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ డిసెంబర్ 30 తారీఖు జరిగే, నవంబర్ 30 తారీఖు జరిగే ఎన్నికల్లో ఒక నెల ముందు కూడా ఎలక్షన్ జరిగితే, గత నెల ముందు కూడా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కానీ కాంగ్రెస్ గెలుస్తుందని కానీ ఎవరు ఊహించాల. జరిగిందేందో తెలుసా మీ అందరికీ? ప్రతి పల్లె కాంగ్రెస్ గెలుస్తుందని ఒక మౌత్ పబ్లిసిటీ అనేది పల్లెల్లో విపరీతంగా వ్యాప్తి చెందితే, తీరా చూస్తే ఫలితాలు మొత్తం తిరగబడి కాంగ్రెస్ గెలిచింది. ఇది వాస్తవం. కానీ అధికార పార్టీ మేము గెలుస్తుందనే ఒక అతివిశ్వాసంతోనే ఉంది. ఇవాళ కూడా ఆ వ్యాప్తి చెందడానికి కూడా కారణం ఎవరో తెలుసా? కేబుల్ ఆపరేటర్లే. మహబూబాబాద్లో రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో మేము కలిసి చెప్పాం, మేము కేబుల్ ఆపరేటర్లో ఉద్యమాలు బయటికి చేయలేము, మాది గాలిలో ఏలాడబడే వైరు, కాబట్టి మేము బాటంగా వచ్చి చెబితే మా స్తంభాల మీద మా వైర్లు ఉండవు, మేము రాజకీయ పార్టీ నాయకులం కాదు, లేకపోతే అంగన్వాడీ వర్కర్ లాగానో దెబ్బలు తినడానికి జైల్లో పోవడానికి కాదు. ఇవాళ ఏదైనా పిలిపించి రోడ్డు ఎక్కితే స్తంభాల మీద మా వైర్లు ఉండవు, స్తంభాల మీద మా వైర్లు ఉండకపోతే కస్టమర్లు మా చేతిలో ఉండరు, మాది కంప మీద గుడ్డబట్టే సామెతలాగా మా రంగం ఉందని చెప్తే, మీరు చేసే పని ఏంటంటే మా బలం ఒకటే చెప్పాం, ప్రజల్లో మాకేదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం చెప్పుకుంటూ మీకు అనుకూలంగా మలచగలంటే మా శక్తి, దాన్ని మేము సైలెంట్గా చేస్తామని చెప్పాం, చేసి చూపించాం. దాని ఫలితం తెలంగాణలో కేబుల్ వ్యవస్థకి 1 నెల 2 నెలల కాలంలో రాబోతా ఉంది. అయితే ఇవాళ అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ చెప్పేది ఏంటంటే, కేబుల్ ఆపరేటర్లను ఎవరు ఏ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చో పెట్టుబడి పెట్టాలి ఈ వ్యవస్థ నిర్మించాలా. చదువుకున్న నిరుద్యోగులు తమ స్వశక్తితో ఈ రంగం నిర్మించుకొని మనం నిర్మించుకున్న రంగం.
ఈ రంగానికి ప్రభుత్వాలు సాయం చేయకపోగా కరెంటు పోల్ ట్యాక్స్ విధించి సాయం నిరాకరణ చేస్తూ వ్యవస్థని తమ గుప్పిలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఈ గత దశాబ్ద కాలంగా. అయితే దశాబ్ద కాలం అవతల రాజశేఖర రెడ్డి గారు కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇంత విపరీతమైన పోకలు పోలేదు. దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ ఈ స్వయం ఉపాధిగా నిలబడ్డ ఈ రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మనం ఒక కమ్యూనికేట్ చేస్తూనే రిప్రజెంటేషన్ పద్ధతిలోనే ఈరోజు మన ప్రభుత్వానికి తెలియజేశాం. ప్రభుత్వం కూడా అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరో కొంతమంది ఇచ్చిన తప్పుడు సలహాలతోని కరెంటు పోల్ ట్యాక్స్ విధిస్తే తప్ప ఏపీ ఫైబర్ అనేది పోదు అని చెబితే ఆ రోజు ఆ ఫైబర్ గిడ్లో ఉన్న షోకాలు అధికారులు కానీ ప్రభుత్వంలో కొంతమంది అనే పెద్దలు కానీ జీవో నెంబర్ 15 తీసుకొచ్చి ఫైబర్ గిడ్ వేయకపోతే ఫైబర్ గిడ్ వేసేవాడికి పోల్ ట్యాక్స్ ఉండదు, ఏని వాడికి మాత్రం పోల్ ట్యాక్స్ విధిస్తామని చెప్తే ఆ రోజు గవర్నమెంట్ దగ్గర ఉన్న బాక్స్ ఎన్ని బాక్సులు 10 లక్షల బాక్సులే, మన దగ్గర ఉన్న కనెక్షన్లు 1,20,00,000 కనెక్షన్లు. కానీ అక్కడ కనెక్షన్లు లేవు. ఆ రోజు మనకి టారిఫ్ ఆర్డర్ లేదు, డిజిటలైజేషన్ కాలేదు. అప్పుడు ప్రైవేట్ ఎంఎస్ఓలు ఇచ్చేది మనకి 30 రూపాయలు 40 రూపాయలకి ఇస్తే మనం గ్రౌండ్లో ఇచ్చేది 150 రూపాయలు. కానీ ఆ రోజు ఫైబర్ గిడ్ పడ్డ రేటు 235 రూపాయలు. కానీ ఆ రోజు ఫైబర్ గిడ్ భారం అయింది, ఆ రోజు కేబుల్ తక్కువైంది. కానీ ఎప్పుడైతే టారిఫ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇవాళ చూసుకుంటే ఏపీ ఫైబర్ అనేది చీప్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రైవేట్ ఎంఎస్ఓల దగ్గర తీసుకున్న సిగ్నల్ 300 రూపాయలు తక్కువ కాకుండా మనం జనాలకి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇవాళ ఆ రోజు ముందు చూపుతో సరే ఏ ఉద్దేశంతో పెట్టినా డిజిటల్ ఇండియాలో భాగంగా వచ్చిన పథకాన్ని ఆసరా చేసుకుని ఏదైతే ఏపీ ఫైబర్ పెట్టారో ఇవాళ దేశవ్యాప్తంగా ఈ పథకం మాత్రం ఏపీలో ఉన్న ఆపరేటర్లకు వరంగానే ఉంది. కానీ దీంట్లో లోపాలు సవరించాల్సిన బాధ్యత ఉంది. ఏపీ ఫైబర్ని కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అధికారుల చేతిలో పెట్టి రాజకీయ నాయకులకి అడ్డాగా చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కేబుల్ ఆపరేటర్ల ప్రతినిధులతో ఒక అడ్మినిస్ట్రేషన్ కమిటీ వేసి దాని ద్వారా మాత్రం ఏపీ ఫైబర్ నిలబెట్టాలని, ఏపీ ఫైబర్లో ఉన్న సమస్యలు మొత్తం పరిష్కరించాలని చెప్పి మనం డిమాండ్ పెట్టడం జరిగింది. మనకి 2 సమస్యలు, అలవిగాని కోరికలు ఏమీ లేవు. ఒకటి, కరెంటు పోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ కరెంటు పోల్ కట్టుకునే అవకాశాన్ని కేబుల్ ఆపరేటర్ కల్పించాలి. పోల్ ట్యాక్స్ రద్దు చేయడం ఒకటే కాదు, కరెంటు పోల్ కట్టుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వాలే ఆపరేటర్లు కల్పించాలా. రెండోది, ఏదైతే కేబుల్ వ్యవస్థకు ఇవాళ వస్తున్న జియో కానీ రకరకాల ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్లో మనం నిలబడాలంటే ఇవాళ ఇంటర్నెట్ కనెక్షన్ నోడు ఎవరు కూడా కేబుల్ కనెక్షన్ చూడట్లా. ఈ అందరికీ మీకు తెలుసు. రాను రాను మనం ఏమైపోతున్న ఆందోళన మనకు ఉంది. కాబట్టి ఏపీ ఫైబర్ అనే దాన్ని మనం నిలబెట్టుకోవాలి అని అంటే ప్రభుత్వాలు బాధ్యత వహించి ఆ ఏపీ ఫైబర్ ఉన్న టెక్నికల్ సమస్యలు మొత్తం పరిష్కరించి అడ్మినిస్ట్రేషన్లో కూడా కేబుల్ ఆపరేటర్ ప్రతినిధుల్ని దాంట్లో అవకాశం కల్పించగలిగితే తప్పనిసరిగా ఈ వ్యవస్థ బాగుపడుతుంది, ప్రజలకి మేలు జరుగుతుంది. తద్వారా మన కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ నిలబెట్టుకోవడానికి అవకాశం కలుగుతుందని ఈ 2 డిమాండ్లు మనం చెప్పడం జరిగింది. దాదాపు మనకి ఈ వారంలోనే ఇప్పుడు మన ప్రతినిధులు కూడా సీఎం ఆఫీస్కి పిలవడం జరిగింది. అది కృష్ణారెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారితో గౌతమ్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ విషయాలు కూడా మన కృష్ణారెడ్డి గారు తెలియపరుస్తారు. ఇప్పటికి చెప్తా ఉన్నాం మీ అందరికీ, తెలుగు రాష్ట్రాల్లో రకరకాల పేర్ల సంఘాలు ఉండొచ్చు కాక, కానీ ఈ కేబుల్ రంగానికి కేబుల్ ఆపరేటర్ పక్షపాతిగా ఈ రంగంలో ఏ సమస్య వచ్చినా నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ఆ సమస్యకి సాధన కోసం ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ ఏం చేయాలో ఉన్న ఒకే ఒక సంఘం మల్టీ సర్వీసెస్ సంక్షేమ సంఘం. ఆ లోగోనే ఆపరేటర్ వ్యవస్థ శ్రీరామ రక్ష నిలబడతా ఉంది. దయచేసి ఆపరేటర్ మిత్రులారా, సోషల్ మీడియాలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఏదో లోగో పెట్టుకొని ఇంట్లో కూర్చొని మెసేజ్లు పెట్టి ఇక నేను రాష్ట్ర యూనియన్, అంతర్జాతీయ నాయకులు, జాతీయ నాయకులు అని చెప్పి బాటంగా ప్రకటించుకునే ఈ సోషల్ మీడియా పబ్లిసిటీలో వదిలేసి నిజమైన కేబుల్ వ్యవస్థకు ప్రతినిధిగా కేబుల్ రంగంలో సమస్యల్ని ప్రభుత్వం తరఫున ఎలా కొట్లాడాలి, గ్రౌండ్లో ఎలా కొట్లాడాలి, ఎంఎస్ఓ దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఆపరేటర్లకు ఏ విధంగా అడదండ ఇవ్వాలని ఒక నాయకత్వం, బలమైన నాయకత్వం, ఒక నిర్మాణంతో నాయకత్వం ఏదైతే ఉందో మల్టీ సర్వీస్ సంక్షేమ సంఘం గత దశాబ్ద కాలంగా మీకు అదే గైడ్లైన్ చేసుకుంటూ ఇవాళ ఈ వ్యవస్థను ఇంతవరకు మనం నిలబెట్టుకుంటూ వచ్చాం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే అధైర్య పడకుండా మల్టీ సర్వీసెస్ సంక్షేమ సంఘం ఇచ్చే పిలుపులు అందుకొని తెలుగు రాష్ట్రాల్లో దాన్ని బలోపేతం చేసి ఈ రంగాన్ని కాపాడే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములై ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా కుటుంబ సభ్యుడికి కష్టం వస్తే నేను తోడుగా ఉంటానని వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం తరఫున నిజంగా ఈ ఐక్యత ఇలాగే కొనసాగించండి. మన రాష్ట్రంలో ఉన్న 1,20,00,000 కేబుల్ కనెక్షన్లనే ఏ ఎంఎస్ఓ అయినా సరే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టినటువంటి ప్రధాన డిమాండ్లలో గుర్తింపు కార్డులు అడిగాము,
ఇందా కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆ సమస్యల గురించి ప్రస్తావించారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. గుర్తింపు కార్డులు వచ్చిన తర్వాత ఏ ఎంఎస్ఓ సిగ్నల్ వేసుకోవాలన్నా గుర్తింపు కార్డు ఉన్నటువంటి ఆ ఆపరేటర్కి మాత్రమే సిగ్నల్ ఇచ్చే విధంగా మనం విధానం రూపకల్పన చేసుకొని ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. నిజంగా దాన్ని కూడా సాధిస్తే పెద్ద ఘన విధంగా భావిస్తానని తెలియజేసుకుంటున్నాం. ఈ పోల్ ట్యాక్స్ తో పాటు ఈ రోజున మన లెటరేట్లో పెట్టినటువంటి 6 అంశాలని పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి విన్నవించుకుందాం అనుకున్నాం. మనం మొదటగా ధర్నా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కానీ రాత్రి ప్రభుత్వ పెద్దలు స్పందించి మేము మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ధర్నాలు గట్రా చేస్తే మా ప్రభుత్వానికి కూడా అప్రదిష్ట వచ్చే అవకాశం ఉంది అని అంటే, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన మన రాష్ట్ర నాయకత్వం అప్పటికప్పుడే ఫోన్ కాల్ ద్వారా నిర్ణయం తీసుకొని ఈ వెనకున్నటువంటి ఫ్లెక్సీలో ధర్నా పోయి మహాసభ వచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా సరే సానుకూలంగా మాట్లాడుకుని సాధించుకున్న చరిత్రలే ఎక్కువ ఉన్నాయి. కానీ పోరాడవలసిన సమయం వస్తే కూడా మనం ఏంటో కూడా చూపించాం. జింకన గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ ప్రభుత్వానికి అవన్నీ తెలిసి ప్రతినిధులు పంపించారు, మాట్లాడాం, మన బాధలు ఇంట్లో విన్నారు, వాళ్ళ వర్షన్ కూడా చెప్పారు. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు కారెక్కే ముందుగా ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ రావడం జరిగింది. మీ అసోసియేషన్ నాయకుల్ని తీసుకొని రండి, ఈ సమస్యల మీద చర్చించి ఒక తుది రూపు ఇద్దామని చెప్పేసి ఇప్పుడే తెలియజేయడం జరిగింది. గౌతమ్ రెడ్డి గారు చెప్పి వెళ్ళారు. నిజంగా మన ఘన విజయం. మీటింగ్ మొదలుపెట్టిన 4 గంటల్లో ప్రభుత్వాన్ని మన దగ్గరకు తీసుకొచ్చుకొని ప్రభుత్వంతో ఇదే రోజు చర్చలు మొదలుపెట్టే ఈ సందర్భం నిజంగా శుభపరిణామం. ఖచ్చితంగా ఈ రోజు రేపో ఎల్లుండో ఈ చర్చలు కంప్లీట్ గా 6 సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా నాయకులు వారి చాకచక్యంతో ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తారని, దానికి సోషల్ మీడియా వేదికగా మీరందరూ ఈ చర్చలు జరిగే సమయంలో ప్రభుత్వం మీద మనం చేసిన అలుపెరగటి పోరాటాన్ని గుర్తు చేస్తూ మన ఆపరేటర్లో కూడా ఉత్తేజం తీసుకొచ్చి మరొకసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 కేబుల్ ఆపరేటర్లు అందరితో విజయవాడలో విజయవంతమైన సభ నిర్వహించుకునేందుకు శుభపరిణామం రావాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సభని కూడా ఇప్పుడు అసోసియేషన్ నాయకులు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత వెంటనే ఉన్నందున 10 నిమిషాల్లో అక్కడికి రమ్మన్నారు. కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతినిధులు వెళ్ళిపోగానే వెళ్ళిపోతే మర్యాద కాదు. మనం ఎందుకు వచ్చామో 4 మాటలు చెప్పుకొని వస్తాం. మేము పావుగంట టైం అడిగాము, ఆ సమయం కూడా ముగిసింది. దయచేసి ఎంత క్షేమంగా ఇక్కడికి వచ్చారో అంతే క్షేమంగా మీ ఇళ్లకు చేరుకొని ప్రభుత్వం నుంచి మన అసోసియేషన్ సాధించేటటువంటి విజయం అనే శుభవార్త కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని మనసారా కోరుకుంటూ గట్టిగా చెప్పాలి. ఇక్కడ కేబుల్ ఆపరేటర్ ఐక్యత, పిడికిలు బిగించి చెప్పాలి. కేబుల్ ఆపరేటర్ ఐక్యత, కేబుల్ ఆపరేటర్ ఐక్యత. జై హింద్.